వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలా తయారైపోయిందంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ గెలవంగానే ఇదిగో మా అన్న ఫోటో పెట్టుకున్నాడు, విజయ్ గెలిచాడు అన్నాడు. అరే బాబు, మీ అన్న ఫోటో పెట్టుకుంటే మరి మీ అన్నకి ఎందుకు ఇక్కడ 11 సీట్లు వచ్చాయి? మరి మీ అన్న ఫోటో పట్టుకున్నందుకనా విజయ్కి ఆ 11 సీట్లు తగ్గాయి? ఓ పక్కన స్టాలిన్ మా స్నేహితుడు అంటారు, ఓ ఫోటో దిగుతారు. విజయ్ మా వల్లే గెలిచాడు అంటారు, ఓ ఫోటో దిగుతారు. అంటే అందరు నాయకులతో ఫోటోలు దిగేసి ఎవరు గెలిస్తే వాళ్ళు మా వల్లే గెలిచారని చెప్పుకునే స్థాయికి ఇలా దిగజారిపోయారు. వీళ్ళు ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడడం మానేశారు. ఇక్కడ చూస్తున్న అభివృద్ధిని చూడలేక కళ్ళు కుట్టుకొని పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఇక్కడ మనతో పోల్చి కించపరిచి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. కాబట్టి ఇలాంటి తత్వం ఉన్న వైసీపీ పేటీఎం బ్యాచ్ యొక్క సోషల్ మీడియాని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అసలు ప్రజలు ఎప్పుడో వాళ్ళని తిరస్కరించేశారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం అనేది కళ. వైసీపీ తీరు ఎలా ఉంటుందంటే ఎవరికో పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని చెప్పుకునే పరిస్థితి వాళ్ళు దిగజారిపోయారు. దానికి ఒక ఉదాహరణ, ఎవరో పెట్టిన పార్టీని రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ పార్టీ పేరు ఈయన పెట్టుకున్నాడు. అదొకటి. గతంలో కూడా మనం చూసాము. గతంలో వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ పెట్టి నేను అన్ని లక్షల కోట్ల రూపాయల కంపెనీలు తీసుకొచ్చేసాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాను. ఏ కంపెనీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది లేదు, ఏ కంపెనీ ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి కానివ్వండి, ఉత్తరాంధ్రకు కానివ్వండి, మన అమరావతికి కానీ మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే అవన్నీ మా ప్రభుత్వ హయాంలోనే వచ్చినాయి, కాకపోతే ఇప్పుడు వస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పని అసలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే చెప్పాను కదా, ఎవరికో పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని చెప్పుకునే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయింది. కాబట్టి వైసీపీ హయాంలో 5 ఏళ్ళు అభివృద్ధి జరిగితే ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారా మీరు నిజంగా అభివృద్ధి సంక్షేమం చేస్తే ప్రజలు మీకే పట్టం కట్టేవాళ్ళు కదా. మీ చేతకానితనాన్ని ఈ విధంగా మీరు దాచుకునే పరిస్థితి లేదు. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు ఖచ్చితంగా బలమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.